ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అవని శ్రీకర్ ఇంటికి రాగానే వేద ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు అని అంటే అవని మాట్లాడదు. ఇంకా ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు మిమ్మల్ని అడిగేది అని చెప్పి అడగగానే ఇంకా సౌమ్యాన్ని వెతకడానికి వెళ్ళామని చెప్పి అవని అంటుంది. సరే అయిందేదో అయిపోయింది. నిహారిక నీ వల్ల అలిగి వెళ్ళిపోయింది కాబట్టి నిహారిక దగ్గరికి వెళ్ళి నిహారికకి కృష్ణకి క్షమాపణ చెప్పి ఇంటికి తీసుకురండి అని చెప్పి వేద అంటుంది. ఇంకా అవని ఏం మాట్లాడదు. వేద ఇంకా నేను చెప్పినట్టు చేస్తావా లేదా అని చెప్పి అవనిని అడిగితే ఇంకా అవని మీరు చెప్పినట్టు నేను చెయ్యను అని చెప్పి అనగానే ఇంకా ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. నిహారిక దగ్గరికి వెళ్ళలేను, క్షమాపణ చెప్పలేను, తనని ఇంటికి తీసుకురాలేను అని చెప్పి ఇంకా అవని అంటుంది. ఇంకా వేరే నా మాటని కూడా కాదని నిహారికని కృష్ణని ఇంటికి తీసుకురానంటున్నావు కదా, నాకు ఏం చేయాలో నాకు తెలుసు, దీని పరిణామాలు ఎలా ఉంటాయో ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండు అని చెప్పి ఇంకా వేద అంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.